వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 10 స్మార్ట్ వేస్ టు గెట్ ఏ హై పేయింగ్ టెక్ జాబ్. హై పేయింగ్ టెక్ జాబ్ మనం విత్ నాన్ టెక్ స్కిల్స్ తోటి ఇలా కొట్టాలి మరి. ఆ 10 స్మార్ట్ వేస్ ఏంటి చూద్దామా మరి. సో హై పేయింగ్ టెక్ జాబ్ అంటున్నాను కానీ నాన్ టెక్ స్కిల్ అంటున్నాను. సో చూసేద్దామా. సో ఫస్ట్ ఫైండ్ ద రైట్ జాబ్స్. సో మనకు టెక్ జాబ్ కావాలి కానీ నాన్ టెక్నికల్ స్కిల్స్ తోటి మనకు అవసరమైన కొన్ని జాబ్స్ ఉంటాయి. ఏంటవి? బిజినెస్ అనాలిసిస్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా మన టెక్ కంపెనీస్లో ఇలాంటివి ఉంటాయి. టెక్ కంపెనీసే కానీ ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ స్కిల్స్తో ఉండేవి. ఏంటి? మనకి బిజినెస్ అనాలిసిస్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడం కావచ్చు, సేల్స్ కావచ్చు, మార్కెటింగ్, ఇవంతా కూడా టెక్నికల్ స్కిల్స్ అంతా ఏం అవసరం పడదు కదా. సో ఇలాంటి జాబ్స్ అండి. సో అందుకే ఇలాంటి జాబ్స్ మీరు హై పేయింగ్ జాబ్స్ ఇవి కానీ నాన్ టెక్నికల్ స్కిల్ జాబ్స్. సో ఇవి మీకు సూటబుల్ అవుతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ట్రై చేసుకోండి. సో మనం షో ఆఫ్ యువర్ స్కిల్స్. షో ఆఫ్ ఏం చేయాలి? మన స్కిల్స్ చూపించాలి. సో మనకు లైక్ ఏంటి? మన కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కావచ్చు, మన క్రిటికల్ థింకింగ్ స్కిల్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు అండ్ అడాప్టబిలిటీ. సో ఇలా అన్నీ కూడా మన స్కిల్స్ షో అప్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు హై డిమాండ్ టెక్ కంపెనీస్లో ఇవన్నీ కూడా మనకు చాలా వాళ్ళు చూస్తారు ఇలాంటి స్కిల్స్ కూడా. తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీని అండర్స్టాండ్ చేసుకోండి, ఇండస్ట్రీని తెలుసుకోండి. ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. సో మనం ఎంప్లాయర్స్ తోటి ఎలా కనెక్ట్ కావాలి, ఎలా వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలి అంటే లైక్ ఏంటి, ఎలా ఇంప్రెస్ చేసి మనం జాబ్ కొట్టాలి, లేకపోతే ఏ విధంగా మనం కనెక్షన్ లైక్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇండస్ట్రీని అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇంప్రూవ్ యువర్ డాటా స్కిల్స్ అండి. సో మనం డాటా గురించి లైక్ డాటా అనలిస్ట్ మనకేంటి, దీనికి లైక్ ఏంటి ఇంటర్ప్రిట్ డాటా కావచ్చు. సో ఇవి మనం డాటాని ఇంటర్ప్రిట్ చేయడం కూడా చాలా క్రూషల్ అండి. సో టెక్ జాబ్స్లో దీనిపైన కూడా వర్క్ చేయండి. తర్వాత వచ్చేసి ఎన్హాన్స్ యువర్ రైటింగ్. ఏంటి రాయమంటున్నానా? ఏంటి రాయడం మీన్స్ మనం ఒక రిపోర్ట్ రాయడం కావచ్చు, ఏదైనా ప్రపోజల్స్ పంపించడం కావచ్చు, లైక్ ఇంత ఎస్టిమేషన్ అవి ఈమెయిల్స్ పెట్టడం కావచ్చు. కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి. మీ ఐడియాస్ అనేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా పెట్టాలి. రైటింగ్ మీన్స్ నాట్ హ్యాండ్ రైటింగ్. ఇక్కడ ఈమెయిల్స్ పెడతాం కదా, రిపోర్ట్స్ లైక్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, అలాంటివి అవి ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా ఉండాలి. తర్వాత వచ్చేసి నెట్వర్క్ వైజ్లీ. సో మనం టెక్ ఈవెంట్స్ అటెండ్ కావడం కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు, తర్వాత ఆన్లైన్ కమ్యూనిటీస్ జాయిన్ కావడం కావచ్చు, తర్వాత మనం ప్రొఫెషనల్స్లో కనెక్ట్ కావడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకు రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ఇప్పటికీ కూడా ఎవరైనా లింక్డ్ఇన్ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అక్కడ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసి అందరితో నెట్వర్క్ కనెక్షన్స్ పెంచుకోండి. తర్వాత స్ట్రాంగ్ రెజ్యూమే అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హైలైట్ మనం ఏంటి నాన్ టెక్నికల్ స్కిల్స్ని హైలైట్ చేస్తూ కానీ ఆ టెక్ ఇండస్ట్రీకి అవసరమయ్యేది ఉండాలి. సో మన ఇంపాక్ట్ ఉండాలి ఇక్కడ. మన స్కిల్స్ వాళ్ళకు ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి. మనం ఇంప్రెస్ చేసే వాళ్ళని ఎంప్లాయర్స్ని ఇంప్రెస్ చేసే విధంగా మన స్కిల్స్ అనేవి ఉండాలి రెజ్యూమేలో. తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ కండి. సో మనకు బేసిక్ క్వశ్చన్స్ అయిన ఆన్సర్ కావచ్చు, టెక్నాలజీ సంబంధించిన కొన్ని ఏమైతే టార్గెటింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో మీకు ఐడియా ఉన్న క్వశ్చన్స్ దానికి సంబంధించినవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. తర్వాత ఒక ఆన్లైన్ ప్రొఫైల్ లింక్డ్ఇన్ చెప్పాను కదా, మనం కంపల్సరీ లింక్డ్ఇన్ అనేది చాలా చాలా మస్ట్. ఇది కూడా అక్కడ మీరు నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోగలుగుతారు. సో గెట్ సర్టిఫైడ్. సో మనం కన్సిడర్ గెట్టింగ్ సర్టిఫికేషన్ రిలేటివ్ యువర్ టార్గెట్ టెక్ రోల్ అండి. సో మనం కంపల్సరీ సర్టిఫికేట్ చేసుకోండి. లైక్ ఏంటి, మీరు ఏ రోల్కి వెళ్తున్నారో దానికి తగ్గట్టు సర్టిఫికేషన్ ఉంటే బెటర్ అండి. అంటే మంచి మంచి సర్టిఫికేషన్స్ లైక్ ఏదైనా మంచి మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాళ్ళు ఏమైనా మంచి కంపెనీస్ ఇస్తే అలాంటి సర్టిఫికేషన్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో బిజినెస్ అనాలిసిస్ కావచ్చు. సో మనకి ఇవన్నీ కూడా ఛాన్సెస్ అనేటివి బూస్టప్ చేస్తాయి. సో ఇదండి మన వీడియో. ఒక 10 అయితే నేను చెప్పాను ఇక్కడ స్మార్ట్ వేస్ ఎలా నాన్ టెక్నికల్ స్కిల్స్తో హై పేయింగ్ టెక్ జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. డెమో లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.